ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు చెందిన స్థలం కబ్జాకి గురైంది. రఘురామకృష్ణరాజు సంతకం ఫోర్జరీ చేసి మరి నకిలీ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. మధురవాడలోని 333.33 గజాల స్థలాన్ని కాజేసేందుకు స్కెచ్ వేశారు. 1989లో ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు రఘురామ. భూ కబ్జాపై పిఎంపాలెం పోలీసులకి కంప్లైంట్ కూడా చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రిజిస్ట్రేషన్ శాఖ నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు పోలీసులు. మా ప్రతినిధి ఖాజా దీనిపై మరింత సమాచారం ఇస్తారు. ఖాజా, డిప్యూటీ స్పీకర్ స్థలాన్నే కబ్జా చేశారంటే ఇంకా మామూలు వాళ్ళ సంగతి ఏంటి? దీని గురించి ఏం చెప్తున్నారు పోలీసులు? ఖచ్చితంగా ఇప్పుడు అన్ని కోణాల్లో ఈ విషయంపై కూపీలు అవుతున్నారు పోలీసులు. అసలు ఆ సంతకం రఘురామకృష్ణరాజుకు చెందిన సంతకం ఫోర్జరీ ఎలా జరిగింది, ఎంతమంది చేతులు మారింది, ఎవరు విక్రయించారు, ఎవరెవరికి యాజమాన్య హక్కులు బదిలీ అయ్యాయి, ఇదే ఇప్పుడు ప్రిలిమినరీగా ఒక ఆధారాలను కూడా సేకరించారు. రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పెన్మెత్త సుబ్రహ్మణ్యం రాజు ఒక వ్యక్తి కొనుగోలు చేశాడు. ఆ తర్వాత 1991లో దంతులూరి సత్యనారాయణమ్మ అనే మరో మహిళకు ఆ డాక్యుమెంట్ యాజమాన్య హక్కు బదిలీ అయింది. దీంతో పాటు 2021లో గణపతిరాజు సాయి భాస్కర్ అనే మూడో యాజమాన్య హక్కు కూడా బదిలీ అయింది. అంటే రఘురామకృష్ణరాజు నుంచి 3 యాజమాన్య హక్కులు కూడా 3 సార్లు రిజిస్ట్రేషన్ ఆ డాక్యుమెంట్ జరిగిపోయింది. అది ఏ విధంగా జరిగింది, ఎవరు చేశారు, ఎవరి నుంచి ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ అనేది రిజిస్ట్రేషన్ జరిగిందనేది పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. రఘురామకృష్ణరాజు 21 జూలై 1989లో అల్లూరి సీతారామరాజు అనే వ్యక్తి నుంచి మధురవాడలో 333.33 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అదే క్రమంలో అక్కడ ఆ రోజు 6725 రిజిస్ట్రేషన్ నెంబర్తో కూడా రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఆ తర్వాత ఆ స్థలం ఖాళీగా ఉంది. ఈ క్రమంలో ఈ మే నెలలో 25-26 తేదీల్లో కొంతమంది ఆ స్థలంలో చొరబడి కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తున్నట్టు గుర్తించి ఆయన ఫ్రెండ్ రఘురామకృష్ణరాజుకు సమాచారం అందించారు. రఘురామకృష్ణరాజు తన వద్ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పంపేసరికి ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. దీనిపై పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎవరెవరైతే ఈ ఫోర్జరీ చేసినట్టు ఆ అభియోగాలు ఎదుర్కొంటున్నారో ఆ 3 చేతులు మారే యాజమాన్య హక్కులు వాళ్ళ ముగ్గురిని కూడా పిలిపించి విచారించే పనిలో ఉన్నారు పోలీసులు. రైట్ ఖాజా.